జగన్ గారికి పెద్దలు మిగతా వాళ్ళకి మీ అందరికీ మా ఆఫీస్కి రావడం కోసమని స్వాగతం సుస్వాగతం నమస్కారం. కానీ ఏ విషయాన్ని తీసుకుని వచ్చారో దానికోసం స్వాగతం చెప్పడం అసందర్భంగా ఉంటుంది. ఇంత పెద్ద ఎత్తున రాజకీయ అవినీతి ఈ విధంగా దిగజారడం మన దేశంలో ఇంకెక్కడ ఈ రకంగా చూడలేదు. జగన్ గారు డీటెయిల్స్ అన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అవినీతి అంటే ఒకటి ఈ ఫ్లోర్ క్రాసింగ్, ఎమ్మెల్యేలు కొనుక్కోవడం, వాళ్ళకి పదవులు ఇవ్వడం, అది మరి డిస్క్వాలిఫికేషన్ అనే యాంటీ డిఫెక్షన్ లా చట్టం అంతా ఉంది. వాటన్నిటినీ బైపాస్ చేసి ఈ విధంగా ఎలా జరుగుతుందో అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అదే అందుకోసం వీటన్నిటినీ ఇది చాలా సీరియస్ ఇష్యూ మా గమనించింది. మేము దీన్ని ఇప్పుడే ఇవాళ పార్లమెంట్లో ఉత్తరాఖండ్ గురించి చర్చ జరగలేదు, కానీ ఇష్యూ అయితే దానికి కూడా ఎసెన్షియల్ పాయింట్ ఇదే. కానీ దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా హయ్యర్గా ఇక్కడ మన ఆంధ్రాలో జరుగుతుంది. ఆంధ్రదేశం ప్రఖ్యాతి చెందాలనేది మనందరం కోరుకుంటాం, కానీ ఈ విధంగా చెందాలనేది ఇది మాత్రం ఇదంతా చాలా అవమానకరమైన విషయం. ఖచ్చితంగా సిపిఎం పార్టీ తరఫు నుంచి ఈ విషయాల్ని మేము తప్పకుండా అది ఎత్తడమే కాదు, ఇనిషియేటివ్ తీసుకుని దీన్ని ఏ విధంగా తట్టుకోవాలో. ఎందుకంటే ఈ రకమైన అవినీతిని మనం ఆపలేకపోతే దేశంలో ప్రజాస్వామ్యం మిగలదు. ప్రజాస్వామ్యం అసలు ప్రజలు వాళ్ళు కోరుకుని ఎవరికి ఓట్లు వేసి వాళ్ళని గెలిపిస్తారో దానికి ఈ రకమైన పనులన్నీ జరుగుతూ ఉంటే దానికి ఆ ప్రజాస్వామ్యానికి అసలు వాస్తవానికి ఏమీ సంబంధం లేకుండా పోతుంది. అది చాలా డేంజరస్ సిచ్యువేషన్. దానివల్ల అసలు ప్రజాస్వామ్యం మీదే అసలు విశ్వాసం పోతే ప్రజలది, దాని తర్వాత మనం ఎన్ని కోరుకున్నా అది మళ్ళీ ఈ వ్యవస్థని మనం కాపాడలేదు. ఆ డేంజర్స్ అందరికీ తెలిసినవే, ఏ విధంగా అవి పెరుగుతాయో, ఏ విధంగా అంటే అన్ని రకాలు టెర్రరిజము యాక్టివిటీస్ ఇవన్నీ ఎలా పెరుగుతాయో, మావోయిస్ట్ యాక్టివిటీసు, వీటన్నిటికీ దారి ఇలాంటి పనుల వల్ల మనం క్రియేట్ చేస్తున్నాం కొత్త దారులు. అందుకోసం ఇది వెరీ డేంజరస్ ఇష్యూ. సిపిఎం తరఫు నుంచి వీఆర్ వెరీ పర్టికులర్. వీటిని ఖచ్చితంగా మేము మీకు ఇచ్చిన ఆశ్వాసం, ఈ ఇష్యూని మేము తప్పకుండా ఎక్కడ వీలైతే అక్కడ ఎత్తుతాం. యాంటీ డిఫెక్షన్ లాలో కూడా కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. అది పార్లమెంట్లో ఆ ఇనిషియేటివ్ మేము తీసుకుంటాం. ఆ ఆశ్వాసన మీకు ఉంది. కానీ దీనికి వ్యతిరేకంగా మీరు చేస్తున్న ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల విశ్వాసాన్ని బలపరచుకోవడానికి మీరు చేస్తున్న పనులన్నింటినీ వాటిని మా పార్టీ తరఫు నుంచి మేము మాత్రం సమర్థిస్తాం, దాన్ని మాత్రం సపోర్టిస్తాం. సో అదే మన దేశం కోసం ఇవాళ పెద్ద ఎత్తునంత ఈ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అంబేద్కర్ గారి 125th బర్త్ యానివర్సరీ. ఆయన ఈ రాజ్యాంగం ప్రవేశపెట్టినప్పుడు చివరి మాట ఆయన చెప్తూ ఇదే ఒకటే అన్నాడు: ప్రజాస్వామ్యంలో విశ్వాసం ప్రజలది పోతే దాని తర్వాత ఈ కాన్స్టిట్యూషను, ఈ రాజ్యాంగం, ఈ పార్లమెంటు, ఈ వ్యవస్థ దీన్ని ఎవరూ కాపాడలేడు. దాన్ని పోగొట్టుకోకుండా చూడాల్సింది ఇప్పుడు మీ తరం మీద ఉందని. అది మన తరం చేస్తున్నది దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఇప్పుడు కనిపిస్తున్నది. దాన్ని తట్టుకోవాలి. అందుకోసం అట్లీస్ట్ మా పార్టీ తరఫు నుంచి మేము మాత్రం మీకు డెఫినెట్గా దీని మీద వితౌట్ ఎనీ కాంప్రమైజ్ మేము మాత్రం